హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ త్రికోణమితికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, tan A = 3/4 అయితే sin A వాల్యూ అడిగారు. సో tan A అనేది 3/4 ఇచ్చారు. ఇది ABC. ఓకే, tan A అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. పైథాగరస్ థీరం అప్లై చేస్తే √3² + 4² అంటే 5 వస్తుంది. సో ఇక్కడ మనల్ని sin A అడిగారు. sin A అంటే ఆపోజిట్ సైడ్ బై అంటే BC 3 హైపోటెనస్ 5. సో 3/5. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, R వద్ద లంబకోణం కలిగినటువంటి లంబకోణ త్రిభుజం PQRలో PQ 29 యూనిట్లు, QR 21 యూనిట్లు అయితే యాంగిల్ PQR θ అయితే cos² θ - sin² θ వాల్యూ అడిగారు. సో ఇక్కడ నేను ట్రయాంగిల్ని డ్రా చేస్తున్నాను. చూడండి, ఇది PQR. సో R వద్ద 90 డిగ్రీస్ ఉంది. PQ వచ్చేసి 29 యూనిట్స్, QR వచ్చేసి 21. సో PR వచ్చేసి మనకి ఎలా వస్తుందంటే √29² - 21². 29² అంటే 841 -21² అంటే 441. √400 అంటే 20 వస్తుంది. సో RP వాల్యూ అనేది 20. ఇప్పుడు మనం cos² θ - sin² θ వాల్యూ కనుక్కోవాలి. cos² θ అంటే 20 అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి 20/29 హోల్ స్క్వేర్ మైనస్ sin θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 21/29 హోల్ స్క్వేర్. సో 20 హోల్ స్క్వేర్ అంటే 400/841 -441/841. ఎల్సిఎం వచ్చేసి 841. 400 - 441. సో -41/841. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ బిటు, cot θ వచ్చేసి 7/8 ఇచ్చారు. cot θ వచ్చేసి 7/8 ఇచ్చి 1 + sin θ × 1 - sin θ / 1 + cos θ × 1 - cos θ అడిగారు. ఇది A + B × A - B ఫామ్లో ఉంది కాబట్టి A² - B² అంటే 1² - sin² θ అవుతుంది. బై అలాగే 1 + cos θ × 1 - cos θ అనేది 1 - cos² θ అవుతుంది. 1 - sin² θ అంటే cos² θ, 1 - cos² θ అంటే sin² θ. cos² θ / sin² θ అంటే cot² θ. సో cot θ వాల్యూ 7/8 కాబట్టి cot² θ అంటే 7²/8² 49/64. సో 49/64 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ట్రయాంగిల్ ABCలో యాంగిల్ B వచ్చేసి 90 డిగ్రీస్ అని ఇచ్చారు. ఇది ABC, ఇది వచ్చేసి 90 డిగ్రీస్. అలాగే tan A వచ్చేసి √3 అన్నారు. tan A అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే √3/1. ఓకే, ఇక్కడ వచ్చేసి √3² హోల్ స్క్వేర్ + 1² అవుతుంది. 3 + 1 అంటే 4, √4 అంటే 2 వస్తుంది. సో ఇక్కడ మనకి cos A cos C - sin A sin C వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి tan A వచ్చేసి √3 ఇచ్చారు. tan A వచ్చేసి tan 60 అవుతుంది. tan క్యాన్సిల్ అయితే A వచ్చేసి 60 డిగ్రీస్. సో ఈ 60 అయితే ఇది వచ్చేసి 30 అవుతుంది. సో మనకి cos A cos C - sin A sin C కనుక్కోమన్నారు. cos A cos C - sin A sin C అంటే cos A + C. సో ఇక్కడ cos A + C అంటే 60 + 30 cos 90 డిగ్రీస్. cos 01 cos 90 0. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జా కేంద్రం వద్ద 60 డిగ్రీలు కోణం చేస్తుంది. అయితే ఆ జా పొడవు అడిగారు. అంటే AB పొడవు కనుక్కోవాలి.
కేంద్రం వద్ద 60 డిగ్రీలు చేస్తుందంటే ఇది బైసెక్టర్ కాబట్టి 30 డిగ్రీస్ 30 డిగ్రీస్. సో ఇప్పుడు మనం సైన్ 30 వేద్దాం. సైన్ 30 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ ఏసీ బై హైపోటెనస్ 6 అవుతుంది. సైన్ 30 1/2 ఈక్వల్ టు ఏసీ బై 6 2 1s 2 3s అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏసీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ వస్తుంది. అలాగే ఇది 3 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 3 సెంటీమీటర్సే. సో ఏబి అంటే ఏబి వచ్చేసి ఏసీ ప్లస్ సిబి. సో 3 + 3 అంటే 6 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. సైన్ 30 ప్లస్ tan 45 కొసిక్ 60 బై కాట్ 45 ప్లస్ కాస్ 60 మైనస్ సీక్ 30 వాల్యూ అడిగారు. సో సైన్ 30 వాల్యూ 1/2 ప్లస్ tan 45 వాల్యూ 1 అలాగే కొసిక్ 60 అంటే 2/√3 బై కాట్ 45 వాల్యూ 1 కాస్ 60 వాల్యూ 1/2 మైనస్ సీక్ 30 వాల్యూ 2/√3. న్యూమరేటర్లో ఏముందో డినామినేటర్లో కూడా అదే ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 2 × tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45. సో 2 × tan 30 అంటే 1/√3 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 అంటే 1 స్క్వేర్ 2/√3 బై 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే మనకి 1/√3 వస్తుంది. సో ఈ 1/√3 అనేది tan 30కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1 మైనస్ tan స్క్వేర్ 40 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 వాల్యూ అడిగారు. సో 1 మైనస్ 1 స్క్వేర్ బై 1 ప్లస్ 1 స్క్వేర్. సో 1 మైనస్ 1 బై 1 ప్లస్ 1. సో 0/2 అంటే 0 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ cos 60 cos 30 మైనస్ sin 60 sin 30 cos a cos b minus sin a sin b. So this is the cos of a plus b formula. So cos a అంటే 60 plus b అంటే 30. cos 90 వాల్యూ వచ్చేసి 0. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ sec 35 degrees by cosec 55 degrees వాల్యూ. sec 35 అంటే 1 by cos 35 by cosec అంటే 1 by sin 55. సో ఇది sin 55 by cos 35 అవుతుంది. sin 55ని ఎలా రాస్తామంటే sin 90 మైనస్ 35గా రాస్తాం బై cos 35. sin 90 మైనస్ 35 అంటే cos 35 బై cos 35 ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ cos 7a ఈక్వల్ టు sin a మైనస్ 6 degrees. 7a అల్పకోణం అయితే ఏ వాల్యూ అడిగారు. cos 7a అనేది sin ఆఫ్ a మైనస్ 6కి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ cos 7a ఈక్వల్ టు sin ఆఫ్ a మైనస్ 6 degrees. cos 7aని ఎలా రాస్తామంటే sin 90 మైనస్ 7aగా రాసుకుంటాం ఈక్వల్ టు sin ఆఫ్ a మైనస్ 6 degrees. sin క్యాన్సిల్ 90 మైనస్ 7a ఈక్వల్ టు a మైనస్ 6. సో 90 ప్లస్ 6 ఈక్వల్ టు a ప్లస్ 7a. సో a ప్లస్ 7a. So 90 plus 6 96 equal to 8a. That implies a equal to 96 by 8. 8 ones 8 12s. So a equal to 12 degrees. So option 2 is correct. Next tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees. Tan 48 degrees into tan 16 degrees into ఇక్కడ tan 42ని tan 90 మైనస్ 48 degreesగా రాస్తాం. అలాగే tan 74ని tan 90 మైనస్ 16గా రాస్తాం. సో tan 48 degrees into tan 16 degrees into tan 90 మైనస్ 48 అంటే
cot 48 degrees. tan 90 minus 16 అంటే cot 16 degrees అవుతుంది. సో tan 48 cot 48 క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే tan 16 cot 16 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ sin square 15 degrees plus sin square 75 degrees by cos square 36 degrees plus cos square 54 degrees అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే sin square 90 minus 75 degrees plus sin square 75 degrees by అలాగే cos square 36 degreesని ఎలా రాస్తామంటే cos square 90 minus 54 degrees plus cos square 54 degrees. సో sin square 90 minus 75 అంటే ఏమవుతుందంటే sin 90 minus theta cos theta కాబట్టి cos square 75 plus sin square 75 by cos square 54 cos square 90 minus theta sin square అవుతుంది. sin square 54 plus cos square 54 అవుతుంది. సో cos square theta plus sin square theta వాల్యూ 1 అలాగే sin square theta plus cos square theta వాల్యూ 1. సో 1/1 అంటే 1 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. దీన్ని ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేస్తే ఏమవుతుందంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది. 1 బై సైన్ అంటే కోసిక్ థీటా ప్లస్ కాస్ బై సైన్ అంటే కాట్ థీటా. సో కోసిక్ థీటా ప్లస్ కాట్ థీటా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. సో ఇక్కడ కూడా డినామినేటర్ రేషనలైజ్ చేస్తే 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. 1 బై కాస్ అంటే సీక్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ. సో సీక్ ఏ మైనస్ ట్యాన్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీక్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కోసిక్ థీటా. సో 1 ప్లస్ ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సీక్ థీటా అంటే 1 బై కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి కాస్ థీటా వన్స్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి సైన్ థీటా అవుతుంది. సో ఓకే సైన్ థీటా 1 సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ 1. సో ఏమవుతుందంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇంతవరకు ఏగా తీసుకోండి, ఇది బీగా తీసుకోండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి అలా అవుతుంది బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇవి క్యాన్సిల్ అయిపోతే మనకి 2 రిమైనింగ్ ఉంటుంది. సో 2 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17th బిట్ చూడండి. కాస్ థీటా ప్లస్ సీక్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ థీటా మైనస్ సీక్ థీటా హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుందో చూడండి. కాస్ స్క్వేర్ థీటా
ప్లస్ సీక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సీక్ థీటా, అలాగే మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సీక్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా ఇంటూ సీక్ థీటా అవుతుంది. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సీక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సీక్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సీక్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 కాస్ థీటా సీక్ థీటా, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే కాస్ థీటా ఇంటూ సీక్ థీటా 1, కాస్ థీటా ఇంటూ సీక్ థీటా 1, రిమైనింగ్ వచ్చేసి 2 + 2, 2 + 2 అంటే 4. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 4 లేదు. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా ఈక్వల్ అని ఇచ్చారు. ఇక్కడ మనం tan స్క్వేర్ థీటాని కామన్ చేస్తే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ మనం tan స్క్వేర్ థీటాని ఎలా రాస్తామంటే sin స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అని రాస్తాం. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అనేది సీక్ స్క్వేర్ థీటాకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే సీక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి దాని నుంచి సీక్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. సో సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోండి. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోండి ఇంటూ సీక్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. సో చూడండి దీన్ని ఎలా రాస్తామంటే 1 బై కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే 1 ఇంటూ సీక్ స్క్వేర్ థీటా. సో సీక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ సీక్ స్క్వేర్ థీటా. సో మల్టిప్లై చేస్తే సీకెండ్ పవర్ 4 థీటా మైనస్ సీక్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా కే అని చెప్పి ఇచ్చారు. కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1 కాబట్టి సో కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఏమవుతుందంటే 1/k అవుతుంది. ఈ రెండు సాల్వ్ చేస్తే 2 కొసిక్ థీటా ఈక్వల్ టు k ప్లస్ 1/k అవుతుంది. 2 sin థీటా ఈక్వల్ టు k LCM k స్క్వేర్ ప్లస్ 1, దట్ ఎంప్లాయిస్ sin థీటా ఈక్వల్ టు 2k/k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఇది థీటా అయితే 2k, ఇదైతే ఇది k స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఈ సైడ్ వచ్చేసి k స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం అడిగారంటే k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 అని అడిగాడు. సో చూడండి ఇది k స్క్వేర్ మైనస్ 1 అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ థీటా వచ్చేసి k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో కాస్ థీటా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ 1/sin థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని మనము కాస్ థీటాతో డివిజన్ చేద్దాం. ఇప్పుడు సైన్ థీటా బై కాస్ అంటే ట్యాన్ థీటా అవుతుంది, మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా అంటే 1 అవుతుంది, ప్లస్ 1/కాస్ అంటే సీక్ థీటా అవుతుంది. అలాగే డినామినేటర్ని కూడా కాస్తో డివిజన్ చేద్దాం. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా 1 మైనస్ 1/కాస్ అంటే సీక్ థీటా అవుతుంది. సో ట్యాన్ థీటా ప్లస్ సీక్ థీటా మైనస్ 1/tan థీటా ప్లస్ 1 మైనస్ సీక్ థీటా. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, ట్యాన్ థీటా ప్లస్ సీక్ థీటా మైనస్ 1/tan థీటా మైనస్ సీక్ థీటా ప్లస్ 1. సో ట్యాన్ థీటా ప్లస్ సీక్ థీటా ఇక్కడ మైనస్ 1 అలాగే ఉంచండి బై ఇక్కడ ట్యాన్ థీటా మైనస్ సీక్ థీటా ప్లస్ 1 అంటే ఏంటి, సీక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా. సో సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటా అవుతుంది. సో ట్యాన్ థీటా ప్లస్ సీక్ థీటా మైనస్ 1 ఇక్కడ ట్యాన్ థీటా మైనస్ సీక్ థీటా లేదా మైనస్ ఇక్కడ సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటాని కామన్ చేద్దాం. ఇక్కడ మైనస్ 1 ఉంటుంది, ప్లస్ ఈ సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటా కామన్ చేసాం కాబట్టి సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంటుంది.
ఇక్కడ న్యూమరేటర్లో ఏవైతే ఉన్నాయో డినామినేటర్లో కూడా ఇది సేమ్గా ఉన్నాయి. ఇవంతా క్యాన్సిల్ అయిపోతే 1/sec θ మైనస్ tan θ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్. ఫస్ట్ మనం sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ వేద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ sin స్క్వేర్ a ప్లస్ cosec స్క్వేర్ a ప్లస్ 2 sin a ఇంటూ cosec a. అలాగే తర్వాత పక్కన ఏముందో చూడండి, ప్లస్ cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్ cos స్క్వేర్ a ప్లస్ sec స్క్వేర్ a ప్లస్ 2 cos a ఇంటూ sec a. ఇక్కడ ఇవి రెండు యాడ్ చేద్దాం. ఇవి రెండు యాడ్ చేస్తే 1 వస్తుంది. 1 ప్లస్ cosec స్క్వేర్ a ప్లస్ sec స్క్వేర్ a. ఇక్కడ sin a ఇంటూ cos a 1, cos a ఇంటూ sec a 1 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 4 వస్తుంది. 1 ప్లస్ 4 5. అలాగే cosec స్క్వేర్ని ఎలా రాస్తామంటే 1 ప్లస్ cot స్క్వేర్ a. అలాగే sec స్క్వేర్ని 1 ప్లస్ tan స్క్వేర్ ఏగా రాస్తాం. సో 5 ప్లస్ 1 ప్లస్ 1 7 ప్లస్ cot స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. సో 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ cot స్క్వేర్ ఏ. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 1 ప్లస్ tan ఏ బై 1 ప్లస్ cot ఏ హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. 1 ప్లస్ tan ఏ బై 1 ప్లస్ cot ఏ హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. చూడండి దీన్ని ఎలా రాస్తామంటే 1 ప్లస్ tan ఏ అంటే sin ఏ బై cos ఏ బై 1 ప్లస్ cot ఏ అంటే cos ఏ బై sin ఏ హోల్ స్క్వేర్. సో చూడండి ఇక్కడ cos ఏ ప్లస్ sin ఏ బై cos ఏ, అలాగే sin ఏ ప్లస్ cos ఏ బై sin ఏ హోల్ స్క్వేర్. ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోయి sin ఏ బై cos ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే sin ఏ బై cos ఏ అంటే tan ఏ హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ x ఈక్వల్ టు cosec θ ప్లస్ cot θ. అలాగే y ఈక్వల్ టు cosec θ మైనస్ cot θ. సో ఇక్కడ xy వాల్యూ అడిగారు. x ఇంటూ y అంటే cosec θ ప్లస్ cot θ ఇంటూ cosec θ మైనస్ cot θ. a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో cosec స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ. cosec స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ వాల్యూ 1. సో xy వాల్యూ ఆల్సో 1. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ cosec θ ప్లస్ cot θ 2 అని ఇచ్చారు. cosec θ ప్లస్ cot θ 2 అయితే cos θ వాల్యూ అడిగారు. సో ఇక్కడ cosec θ ప్లస్ cot θ 2 అయితే cosec θ మైనస్ cot θ అనేది 1/2 అవుతుంది. cosec స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1 కాబట్టి సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 cosec θ ఈక్వల్ టు 2 ప్లస్ 1/2. 2 బై sin θ ఈక్వల్ టు LCM 2 2 2s 4 4 ప్లస్ 1 1 బై sin θ ఈక్వల్ టు 5/4 వస్తుంది. అంటే దట్ ఎంప్లాయిస్ sin θ ఈక్వల్ టు 4/5 అవుతుంది. అంటే 4 ఇక్కడ 5 వస్తుంది. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇది 3 వస్తుంది. సో cos θ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటీనస్ అంటే 3/5. సో cos θ వాల్యూ 3/5. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.